సభాయ నమః. గుడ్ ఈవినింగ్ టు ఆల్. బంగారులోని ప్రతి పోగు ఎంత విలువైనదో మన జీవితంలోని ప్రతి క్షణం కూడా అంతే విలువైనది. కాబట్టి నేను దయచేసి సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. ఎందుకంటే చిన్నారుల యొక్క ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత బ్రహ్మాండమైన చిన్నారులలో 64 కళలో కళ ఉంది. అటువంటి కళను వెలికితీసే దినం ఇది, యాన్యువల్ డే. కాబట్టి దయచేసి నాకు అందరు కూడా నేను సమయం నాకు 5 నిమిషాలు ఇవ్వాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకున్న పేరెంట్స్ అందరూ చిన్నారులందరినీ కూడా. ఎందుకంటే మన జీవితంలో మనందరం ఒక సెలబ్రిటీగా మారాలి. మనం ఏం తప్పు చేసినాం, మన ఒక పేరెంట్స్గా ఏం తప్పు చేసినాం, మన పిల్లల్లో కూడా విజయం ఆ తప్పు జరగకూడదు, మన చిన్నారులో ఒక సెలబ్రిటీగా మారాలని చెప్పేసి ఇటువంటి కార్యక్రమానికి మనం రావడం జరిగింది. కాబట్టి దయచేసి అందరు చాలా మంది పేరెంట్స్ అందరూ కూడా మీ అందరినీ కూడా నా వైపు తిప్పుకోవడానికి ఒక చిన్న స్టోరీ చెప్పిన తర్వాత నేను ఒక స్పీచ్లోకి ఎంటర్ అయితే దయచేసి కేవలం నాకు 5 నిమిషాలు మాత్రం టైం ఇవ్వండి అందరు పేరెంట్స్ అందరూ కూడా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్స్ అండ్ అవర్ తపోవన్ స్కూల్? అంటే హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్లోని విద్యార్థులకు కానీ మన తపోవన్ విద్యార్థులకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఇద్దరి మధ్య భేదం ఏమిటి, ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏమిటంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆ ఉదాహరణ చెప్పిన తర్వాత దయచేసి మళ్ళీ 3 నిమిషాలు మళ్ళీ నేను స్పీచ్ ఇస్తానమ్మా. అందరు పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇంతకుముందు మన నాగరాజ్ సార్ గారు, మన ఇంగ్లీష్ ఫ్యాకల్టీ నాగరాజ్ సార్ గారు చెప్పారు, చాలా బట్టి పడుతుందని. చాలా మంది విద్యార్థులు వేరే స్కూల్లో కానీ బట్టి పడుతుందని, నిజంగా బట్టి పడుతున్నారు హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్ వాళ్ళు. మనం తపోవన్ స్కూల్కి ఏం వ్యత్యాసం ఉంది సార్ అంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్లో చదివే 2 విద్యార్థులు ఉంటారు. ఇది కేవలం పేరెంట్స్ వారి యొక్క భేదం తెలుసుకోవడానికి మాత్రమే నేను వివరిస్తున్నాను. అయితే హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్లో చదివే 2 విద్యార్థులలో ఏ అనే విద్యార్థి ఉంటాడు, బి అనే విద్యార్థి ఉంటాడు. ఏ అనే విద్యార్థి, బి అనే విద్యార్థి ఇద్దరు కూడా హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్లో చదివే విద్యార్థులను గమనించగలరు. ఏ అనే విద్యార్థి ఏమంటే బి అనే విద్యార్థిని అరే ఫ్రెండ్ సర్కిల్ ఇద్దరు మారుతుండ్రు. ఏ అనే విద్యార్థి ఏమంటే నేను 3 క్వశ్చన్లు అడుగుతా, 3 క్వశ్చన్లో ఒక్క ఆన్సర్ కూడా నువ్వు చెప్పలేవు రా అని చెప్తాడు బి అనే విద్యార్థికి. వాడు బి అనే విద్యార్థి ఏమంటే అరే నువ్వు 3 క్వశ్చన్లు అడుగు, 3టిని ఆన్సర్ చెప్తాని బి అనే విద్యార్థి అంటాడు. అడుగురా అని చెప్తే అప్పుడు ఏ అనే విద్యార్థి అడుగుతుంటాడు, నానా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా చెప్పరా ఆన్సర్ అని చెప్తాడు. ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగురా అని చెప్తే ఇటు అడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్ ఏ అనే విద్యార్థి. ఈ పెట్టెలో ఏమి ఉన్నాయో కరెక్ట్ చెప్పినావు అనుకో, ఈ పెట్టెలో ఉన్న గుడ్లు మొత్తం నీకు వేస్తా అంటాడు. అప్పుడు బి అనే విద్యార్థి అరే ఆ పెట్టె మూసినవరా, దాంట్లో ఏమున్నా నాకేం కనిపిస్తుంది రా అని చెప్తాడు బి అనే విద్యార్థి. అయిన తర్వాత అరే 2వ క్వశ్చన్ అడుగురా, 2వ క్వశ్చన్ ఆన్సర్ చెప్తారా అంటాడు. అప్పుడు ఏ అనే విద్యార్థి 2వ క్వశ్చన్ అడుగుతాడు, అరే ఈ పెట్టెలో ఎన్ని గుడ్లు ఉన్నాయో కరెక్ట్ చెప్పినావు అనుకో, ఈ పెట్టెలో ఉన్న 12 గుడ్లు నీకు వేస్తారా అంటాడు. అన్న తర్వాత ఆ స్టూడెంట్స్ అరే దాంట్లో ఏమున్నా ఎన్నున్నా నాకేం తెలుసురా అని బి అన్నట్టు అంటాడు. అరే 3వ క్వశ్చన్ అడుగురా అంటాడు. మళ్ళీ 3వ క్వశ్చన్ ఏ అనే విద్యార్థి అడుగుతాడు. ఏమంటాడంటే అరే ఈ పెట్టెలో ఉన్న 12 గుడ్లు ఎవరివో కరెక్ట్ చెప్పినావు అనుకో, ఆ నిరంజన్ సార్ని అడిగి ఈ గుడ్లు మొత్తం నీకేసారా అంటాడు. అయిన తర్వాత కూడా ఈడు ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు చెప్పండి చిన్నారులారా, మీ అందరు చెప్పండి చిన్నారులారా, ఆ పెట్టెలు ఏమున్నాయి, ఎన్ని గుడ్లు ఉన్నాయి, ఆ గుడ్లు ఎవరివి? ఒక్కసారి ఇది మన తపోవన్ విద్య అందరూ కూడా హర్షధ్వానాలతో అందరు చప్పట్లు కొట్టాలి ఒకసారి కూడా. ఎందుకంటే హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్లో చదివే విద్యార్థుల యొక్క నాలెడ్జ్ ఏంటంటే బట్టి నాలెడ్జ్ ఉంటుంది. నేను అడిగే క్వశ్చన్ లోపలనే క్వశ్చన్ అడిగే విధానం ఆ పిల్లానికి తెలియదు, ఆ క్వశ్చన్ లేపడే ఆన్సర్ ఉందనే విషయం కూడా ఈ పిల్లానికి తెలియదు. అటువంటి సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభతో అన్ని 64 కళల్లో ముందుండే విద్యా సంస్థ ఏదంటే మన తపోవన్ హై స్కూల్. అంతేకాదు మీలో ఉండాలి తపన, ఎందుకంటే తపోవన్ హై స్కూల్ కాబట్టి మీలో ఉండాలి తపన, ఏదో సాధించాలని తపన, అది కాకూడదు మామూలు తపన, అయ్యుండాలి సాహసించే తపన. దూరాన్ని సైతం లెక్క చేయక వలస వెళ్లే పక్షుల గమ్యం కావాలి మీ తపన. నిద్రాహారాలు మాని పర్వతాలలో ధరించే పర్వతరోగుల లక్ష్యం కావాలి మీ తపన. విశ్వాద్రులను సైతం లెక్క చేయక నింగికేగే ఓమగాముల తపన కావాలి మీ తపన. మీ తపనకు విజయం తోడై విజేతగా నిలవాలన్నది తపోవన్ స్కూల్ యాజమాన్యం తపన. ఆ విధంగా 24 గంటలు విద్యార్థుల ఉన్నతికై, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకై, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకై పరితపించే మహానుభావులు ఎవరంటే మన తపోవన్ పాఠశాల డైరెక్టర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అంతేకాదు కదిలే కాలానికి అలసట ఉండదు,
కదిలే కాలానికి అలసట ఉండదు, స్పందించే హృదయానికి అలసట ఉండదు, నిరంతరం వెలుగునిచ్చే సూర్యునికి అలసట ఉండదు, నిరంతరం వెన్నెలనిచ్చే చంద్రునికి కూడా అలసట ఉండదు. విద్యార్థుల ఉన్నతికై ఆహార్నిశలు శ్రమించే అలసటని బాటసారైన ఈ డైరెక్టర్లందరికీ మరియు మా నిరంజన్ రెడ్డి సార్కి కూడా అలసట ఉండదు. విద్యార్థుల ఉన్నతికై ఆహార్నిశలు శ్రమించే అలసటని బాటసారులు మా డైరెక్టర్లు మరియు నిరంజన్ రెడ్డి సార్ గారు, వారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా మా లక్ష్మీకాంత్ అన్న గారు కూడా ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు కూడా ఈ రోజు పెద్ద స్థాయి తీసుకొచ్చిన మహానుభావుడు మా లక్ష్మీకాంత్ అన్న గారు. కష్టాలు వస్తాయి, నిన్ను నాశనం చేయడానికి కాదు, నీలోని శక్తి సామర్థ్యాలను వెలికి తీసి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి వస్తాయి. కష్టాలు కూడా నిన్ను చూసి భయపడి పారిపోవాలి, నిన్ను కష్టపెట్టడం చాలా కష్టమండి అంటూ వేలాది మంది విద్యార్థులను ఉన్నతిగా తీర్చిదిద్దిన మహానుభావుడు మా లక్ష్మీకాంత్ అన్న గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజంగా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా, ఇంతలో ప్రోమోలు వచ్చింది ఒకటి, అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఈ రోజు మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మనందరం కూడా సాధారణమైన ప్రజలమే, సాధారణమైన వ్యక్తులు. ఎంతో మంది మహానుభావులు చనిపోయారు. అబ్దుల్ కలాం గారు చనిపోయారు, స్వామి వివేకానంద గారు చనిపోయారు, థామస్ ఆల్వా ఎడిసన్ గారు చనిపోయి ఎన్నో సంవత్సరాలైంది, ఐన్స్టీన్ గారు చనిపోయారు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చనిపోయారు, సివి రామన్ గారు చనిపోయారు. ఎన్ని సంవత్సరాలైనా కూడా వారి పేరు ఏ విధంగా చిరస్థాయి నిలబడింది ఒక్కసారి ఆలోచించండి విద్యార్థులారా, తల్లిదండ్రులారా. మనం కూడా మన జీవితంలో మనం చనిపోయిన తర్వాత కూడా మన పేరు చిరస్థాయి నిలిచే స్థాయికి మనం ఎదగాలి, అదే జీవితానికి సార్థకత. ఇంతకుముందు అబ్దుల్ కలాం గారు కొటేషన్ చూసాం అక్కడ, మన జననం ఒక సాధారణమైనది కావచ్చు, కానీ మన మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలని చెప్పారు అబ్దుల్ కలాం గారు. ఈ రోజు పుట్టినం సత్యం అంటే లాభంలే, మన అందరం కూడా చరిత్ర సృష్టించి చనిపోవాలి, అప్పుడే మన జీవితానికి సార్థకత ఉంటుంది. ఈ రోజు మన ఇంట్లో ముత్తాతల పేరు తెలియదు, ముత్తాతల పేర్లు ఎవరు కూడా తెలియదు, కానీ ఈ రోజు మహానుభావుల పేరు తెలుసు అంటే మన తాత వాళ్ళు ఎవరు కూడా సెలబ్రిటీ కాలే, కానీ పెద్ద మహానుభావులు సెలబ్రిటీ అయ్యారు. మన ఇంటికి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక సెలబ్రిటీ కావాలంటే 5 చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి సమయపాలన, చాలా ఇంపార్టెంట్. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన జీవితంలోని ప్రతి క్షణాన్ని ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటామో జీవితంలో మనం విజేతగా నిలుస్తాం. అంతేగాని సమయాన్ని వేస్ట్ చేసుకుంటే మనం జీవితంలో విజేతగా నిలవలేము. ఈ రోజు మహానుభావులు ఎందరో ఉన్నారు, అందరూ కూడా జీవితంలోని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజు మార్చి 7, 2024, నిన్న డేట్ ఏంటంటే మార్చి 6, 2024. మన జీవితంలో ఈ సమయం మళ్ళీ రిపీట్ కాదు. మన జీవితంలో ఒక ఆయుష్ ఒక రోజు గడిచిపోయినట్ల, మన జీవితంలో ఒక ఆయుష్ రోజు గడిచిపోతే మనం ఆ టైంను ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నాం, ఆ సమయాన్ని ఏ విధంగా వినియోగించుకున్నాం అని చెప్పేసి ఒక ఆలోచన రావాలి. ఎప్పుడైతే మన జీవితంలో ప్రతి క్షణాన్ని మనం సద్వినియోగం చేసుకుంటామో మన జీవితంలో తప్పనిసరిగా ఒక సెలబ్రిటీగా మారుతాం, ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తిగా నిలుస్తామని చెప్పేసి మీ తల్లిదండ్రులను కోరుతున్న విద్యార్థులారా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు సమయాన్ని వృధా చేయకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక డాక్టర్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత రోగికి ప్రాణాలు రక్షించేందుకు డాక్టర్ కు సెకండ్ విలువైంది సార్. అక్కడ సెకండ్ టైం చూస్తారు సార్. ఒక సెకండ్ బట్టి డాక్టర్ చనిపోయిందా బతికిందనే విషయాన్ని చెప్పే వ్యక్తి ఎవరంటే డాక్టర్. అంటే డాక్టర్ కు రోగిని రక్షించే టైంలో క్షణం విలువ తెలుస్తుంది సార్. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ రేస్ నడుస్తుంటే ఆ ఒలింపిక్ లో స్వర్ణం ఇచ్చాడు. అంతేకాదు ఒక చిన్న రాయి తీసుకొని నీటిలో వేస్తే ఒక చిన్న రాయి నీటిలో మునిగిపోతుంది. అట్లాంటిది పెద్ద పడవ, పెద్ద స్టీమర్ ఈ రోజు 1000 మంది ప్రయాణికులు వేసుకొని నీటిపై తేలుతూ ప్రయాణిస్తుంది. దానికి అనుగుణది మనిషే కదా, నేను మనిషినే కదా, నా వల్ల ఎందుకు కాదని చెప్పేసి ఆలోచన మన లోపల రావాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత ఉంటుంది. విద్యార్థులారా, దయచేసి ఈ రోజు యాన్యువల్ డే కార్యక్రమం ఎప్పుడైతే ఉంటుందో ఇటువంటి కార్యక్రమానికి మళ్ళీ మీరే చీఫ్ గెస్ట్ రావాలి, పెద్ద స్థాయికి ఎదగాలి, అప్పుడే జీవితానికి సార్థకత ఉంటుంది. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్న అందరి విద్యార్థులందరినీ కూడా ముందుకెళ్ళండి, కష్టపడండి. మొన్ననే రీసెంట్ గా మన సంక్రాంతి పండుగ రోజు చిన్నారులందరూ కూడా చెప్తున్న విద్యార్థులందరికీ కూడా సంక్రాంతి పండుగ రోజు మనం అందరం కూడా కైట్ తెచ్చినాం, కైట్ గాలిపటం. ఆ గాలిపటం తెచ్చి చేసినంటే ఎగ్జాంపుల్ నేను ఒక గాలిపటం కొనుక్కొచ్చిన. ఆ గాలిపటం తీసుకొచ్చి ఏం చేసినంటే ఇంట్లో పెట్టుకున్న గాలిపటం ఇంట్లో పెట్టుకుంటే చుట్టుపక్కల ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ గాలిపటం తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకుంటే ఆ గాలిపటం చుట్టుపక్కల ఎవరు కనిపించలేదు. ఎందుకంటే గాలిపటం నా ఇంట్లో ఉంది కాబట్టి చుట్టుపక్కల ఎవరు కనిపించలేదు గాలిపటం. దాని గురించి ఎవరు డిస్కషన్ చేయలే గాలిపటం గురించి. కానీ అదే గాలిపటం తీసుకెళ్ళి మిద్దె పైకి వెళ్ళి పైకి ఎగిరించిన. గాలి కిందికి వస్తుంటే ఆ గాలిని అధిరోహించి గాలిపటం పైకి వెళ్ళింది.
పైకి వెళ్ళి పెద్ద స్థాయికి ఉన్న స్థాయికి వెళ్ళింది. ఉన్న స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ గాలిపటం అందరు కనిపించడం జరిగింది. అందరూ దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, అదే గాలిపటం నా ఇంట్లో ఉన్నంత వరకు గాలిపటం ఎవరు కనిపించలే, ఎవరు దాని గురించి డిస్కషన్ చేయలే. అదే గాలిపటం గాలిని ఎదిరించి ఉన్న స్థాయికి వెళ్ళిన తర్వాత గాలిపటం అందరికి కనిపించింది, దాని గురించి అందరు కూడా డిస్కషన్ చేయడం జరిగింది. మన జీవితంలో కూడా మన అట్టడుగు స్థానంలో ఉంటే మనం ఎవరికి కనిపించము, ఎవరు మన గురించి డిస్కషన్ చేయరు. మనం కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటన్నిటిని ఎదిరించి ఒక ఉన్న స్థాయిలో ఉంటే, గాలిపటంలాగా పై స్థాయిలో ఉంటే అందరు మన గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. మనం ఒక పెద్ద సెలబ్రిటీగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే చిన్నారులారా, అమ్మా నాన్న పేరు చెప్పుకొని సమాజానికి మీరు పరిచయం కావడం ముఖ్యం కాదు. అమ్మా నాన్న పేరు చెప్పుకొని సమాజానికి మీరు పరిచయం కావడం ముఖ్యం కాదు. మీ పేరు చెప్పుకొని అమ్మా నాన్న సమాజానికి పరిచయం అయ్యే స్థాయికి విద్యార్థులు ఎదగాలి. ఎదిగినప్పుడే మన జీవితానికి సార్థకత ఉంటుందని చెప్పేసి విద్యార్థులు నేను కోరుతున్నా. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్న విద్యార్థులారా, అందరు కష్టపడండి. కష్టపడితే తప్పనిసరి జీవితంలో తప్పనిసరి ఫలితం ఉంటుంది. సార్ నాకు కష్టాలు వస్తాయి సార్ అని పేరెంట్స్ అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవడం. చిన్న ఉదాహరణ, నాకు అన్న వాళ్ళు టైం ఇచ్చే డైరెక్టర్లు అందరూ నాకు టైం ఇస్తే మన జీవితంలో ఏది జరిగినా, అందరు పేరెంట్స్ కూడా చెప్తున్నాను, జీవితంలో ఏం జరిగినా అంత నా మంచికి అని చెప్పేసి మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ఎవరికి డిసప్పాయింట్ కావద్దండి. దేవుడు కష్టాలు ఇచ్చిందంటే మన మంచిగా ఇచ్చాడు కష్టాలని చెప్పేసి పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళాలి. నెగిటివ్ ఆలోచన మన లోపల రాకూడదు. ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు మన లోపలికి వస్తే మన జీవితం నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా అంతా నా మంచిగా జరిగిందని చెప్పేసి పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళండి. దయచేసి మన డాక్టర్లందరూ కూడా ఒక చిన్న అవకాశం ఇస్తే, ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, చాలా మంది నిరుత్సాహపడుతుండ్రు. నాకే అయిందిరా, దేవుడు నా మీద కక్ష కట్టిండ్రా, నాకే ఇబ్బందులు వస్తాయిరా అని చాలా మంది బాధపడుతుండ్రు. ఎవరు కూడా బాధపడకూడదు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక రాజు మంత్రిని అంటాడు, ఓ మంత్రి ఈ రోజు నాకు ఎందుకో వేటకి వెళ్ళాలనిపిస్తుంది, నా ఎంబడి రండి అని చెప్తాడు మంత్రిని. అప్పుడు రాజుగారు తన మంత్రిని ఎంట ఇసుకెళ్తాడు. ఎంట వెళ్ళినప్పుడు అడవికి వెళ్తారమ్మా. అడవికి వెళ్ళిన తర్వాత అక్కడ జంతువు ఒకటి అడ్డం వస్తుంది. జంతువు అడ్డం వస్తే రాజు బాణం తీసుకొని కొట్టడం జరుగుతుంది. బాణం మిస్ అయ్యి రాజు యొక్క బుడనేలు తెగి పడుతుంది. రాజు బుడనేలు తెగి పడిన తర్వాత అప్పుడు మంత్రి అంటాడు, రాజా అంతా మన మంచికే అంటాడు. రాజు బుడనేలు తెగిపోయి రక్తం గారుతుంటది. రాజు మస్తు బాధపడుతుంటాడు. వాడు మంత్రి, రాజా అంతా మన మంచికే అంటాడు. రాజుకు విపరీతమైన కోపం వస్తుంది. ఏందిరా, నా బుడనేలు తెగిపోయి రక్తం గారుతుంటే అంతా నా మంచికి అంటాడు కొడుక అని చెప్పేసి రాజు కోపం వచ్చి వాడిని చంపడానికి పోతాడు. కానీ రాజు ఏం చెప్తాడంటే, కొడుక నీవు కుల్లి సావలరా, కొడుక కుల్లి సంపుతుందా కొడుక అని చెప్పేసి రాజు ఒక పెద్ద నీళ్ళేని బావి ఉంటుంది. ఆ నీళ్ళేని బావిలో పోయి ఆ మంత్రిని తోసేస్తాడమ్మా. మంత్రిని తోసేసి ఇక మంత్రి నీళ్ళేని బావిలో పోయి పడతాడు. పడిన తర్వాత వాడు మంత్రి ఏమంటే, రాజా అంతా మన మంచికే అంటాడు. ఏంద్రా, ఒక గంటలో 2 గంటల తర్వాత ఆ జంతువులు వచ్చి పీక్క తింటాయిరా, చచ్చిపోతావురా, నీ చచ్చిపోయేటప్పుడు కూడా అంతా మన మంచిగా అంటే ఏడొక పిచ్చోడవరా, సావురా అని చెప్పేసి రాజు వాడిని ఇచ్చిపెట్టి గుర్రం మీద ముందుకెళ్తాడు. అడవిలో గుర్రం మీద ముందుకెళ్తుంటే కొంతమంది అడవి మనుషులు అడ్డం వస్తారు. అడ్డం వస్తే అడవి మనుషులు రాజును గుర్తుపడతలేడు. అడవి మనుషులు రాజును గుర్తుపట్టకుంటే అప్పుడు రాజును బంధిస్తారు. అడవి మనుషులు బంధించిన తర్వాత రాజుకు స్నానం చేయిస్తారు. స్నానం చేసిన తర్వాత ఒక అమ్మవారి విగ్రహం దగ్గర తీసుకెళ్లి ఆ మంత్రాలు చదువుతారు. ఆ అడవి మనుషులు మంత్రాలు చదివిన తర్వాత రాజును పడుకోబెడతారు. అమ్మవారి ముందల పడుకోబెట్టిన తర్వాత రాజు నరకడానికి వెళ్తారు. కత్తి తీసుకొని నరకడానికి వెళ్తే అప్పుడు ఒక అడవి మనిషి ఉండి, దొరా ఆపండి దొరా అంటాడు. ఎందుకు ఆపలరా, ఈ మనిషి అమ్మవారికి బలి ఇవ్వడానికి పనికిరాడు దొరా, ఆపండి దొరా అంటాడు. అప్పుడు ఎందుకురా అని అంటే, దొరా ఆయనకి బుట్టనవేలు లేదురా, అందుకొరకి అమ్మవారికి బలి ఇవ్వడానికి పనికిరాడు దొరా అంటాడు. సరే వదిలిపెట్టండి రా అని చెప్తాడు. అప్పుడు రాజును వదిలిపెట్టడం జరుగుతుంది.